వారి జీవితంలో జరిగిన ఒక పాపమును వారు ఒప్పుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు దేవుడు కనికరించబడి వారిని క్షమించి పరిశుద్ధపరిచి అంగీకరించాడు. దేవుడు క్షమించాక, దేవుడు అంగీకరించాక అలా చేసామంటగంటే అసలు ఎవరు నాయన? మొన్న ప్రసంగం చేశాను, అబ్రాహాములో 7 తప్పులను చూపించాడు. నేను అన్నాను 7 పాయింట్లు బాగా చెప్పు, 8వ పాయింట్ మర్చిపోయావు అన్నాను. ఏంటి అన్నాడు? పరదేశం నుంచి లాగేద్దాం అవన్నీ తీసి అక్కడి నుంచి అన్నా. అది ఎట్లన్నా మరి దేవుడు చేర్చుకుని మాట్లాడుతున్నావు రా. దేవుడు చేర్చుకోవటం కాదు, అంగీకరించగలడు. దొంగను చేర్చుకున్నాడు లాస్ట్ మూమెంట్ లో, అది చేర్చుకోవటం అంటారు. కానీ అబ్రాహామును చేర్చుకోవటం కాదు, పరదేశుకే ప్రత్యేక ఆకర్షణ మార్చాడు. మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాలి. దేవుడు అంగీకరించిన వాడిని ప్రశ్నించడానికి లేదు. వాడికి గతం సమాధి చేశాడు. యేసు ప్రభు తూర్పు ఒక పడమరకు ఎంత దూరమో అంత దూరం వేశాడు. నువ్వెందుకు ఎత్తుకొస్తున్నావు? వెళ్ళి బైబిల్ గని మర్మాలు ఉన్న ఇందులో ఏరుకో. వెళ్ళి దేవుడు బారేసిన పాపలు ఏరుకొచ్చుకున్నావు ఎందుకు? నువ్వు వెళ్ళి కాస్త కఠినంగా ఉన్నా అంగీకరించగలిగిన మనసు ఉంటే ఆమె అనండి.